హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మన ఆశలని మన కోరికలని పిల్లలకి ఇష్టానికి వ్యతిరేకంగా వాళ్ళ మీద బలవంతంగా రుద్ది వాళ్ళు ఇబ్బంది పడుతున్నా దాని లెక్కలోకి తీసుకోకుండా మన ఆలోచనలు మన కోరికలు మాత్రం వాళ్ళ ద్వారా నెరవేరాలని మాత్రమే ఆలోచిస్తే ఎటువంటి పరిణామాలు దారితీస్తాయో మీకు వివరించాలని ఈ వీడియో చేస్తున్నాను. అయితే పిల్లలు మంచి మార్గంలో వెళ్ళినా చెడు మార్గంలో వెళ్ళినా ఆ బాధ్యత అంతా తల్లిదండ్రులదే అని ఈ సొసైటీ గుర్తిస్తుంది. కాబట్టి ముఖ్యంగా ఈ వీడియోని పిల్లలతో పాటు తల్లిదండ్రులు కూడా చూడమని నా యొక్క మనవి. ఒక ఊర్లో ఇద్దరు అన్న చెల్లెళ్ళు చాలా ప్రేమాభిమానాలతో పెంచుతారు వాళ్ళ తల్లిదండ్రులు, ఆడ మగ అనే తేడా లేకోకుండా. సో ఆ పిల్లలు కూడా ఒకళ్ళంటే ఒకళ్ళు చాలా ఇష్టంగా, గౌరవంగా, ప్రేమగా పెద్ద అయ్యే వరకు బ్రతికిన తర్వాత చెల్లెళ్ళు పెళ్లి చేసుకొని వేరే ఊరు వెళ్ళిపోతుంది. ఆయనకు ఒక చిన్న ఎంప్లాయీని ఇచ్చి పెళ్లి చేస్తారు. కొంతకాలం అయిన తర్వాత అన్నయ్యకి మంచి గవర్నమెంట్ జాబ్ వస్తుంది. ఆయన కూడా పెళ్లి చేసుకొని వేరే ఊరు వెళ్ళిపోతారు. అయితే చెల్లెలి యొక్క భర్త రోజు తాగొచ్చి కుటుంబాన్ని సరిగ్గా పట్టించుకోకుండా వాళ్ళ భార్యని కొడుతూ ఉంటుంటే వాళ్ళ కొడుకు చిన్నప్పటి నుంచి రోజు జరిగే ఈ కార్యక్రమం వాడి మనస్సులో ముద్రించుకుపోయింది. అయితే ఆ యొక్క బాధని మైమరిపించి ప్రేమగా ఒక ఉన్నతమైన బాలుడుగా తీర్చిదిద్దటానికి వాళ్ళ అమ్మ చాలా కృషి చేసి వాడే తన లోకంగా ఆమె అనుకుంది, వాడి తల్లే తన లోకంగా ఆ కుర్రోడు అనుకునేలాగా ఏ లోటు రానియకుండా, ఏ ఇబ్బంది రానియకుండా వాడిని చక్కగా చదివించి ఎప్పుడూ ఒకే ఒక మాట చెప్పేది, నాన్న నువ్వు పెద్ద అయిన తర్వాత మంచి ఉద్యోగం సంపాదించాలి, నువ్వు మీ నాన్న నన్ను ఎలా ఇబ్బంది పెడుతున్నాడో అలాగ నువ్వు తయారవ్వకోకుండా నువ్వు ఉద్యోగం ఎప్పుడైతే సంపాదిస్తావో నేను నీ దగ్గరే వచ్చి ఉండిపోతాను అంటే, అమ్మ తప్పనిసరిగా ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే నీ మాట నేను జవదాటను, అందరు పిల్లల్లాగా కాకుండా చెడు వ్యసనాలకు లోనవ్వకుండా నేను మంచిగా చదువుతానన్న వాళ్ళ అమ్మకి మాటిస్తాడు. అలాగే చిన్నప్పటి నుంచి ఆ అబ్బాయి స్కూల్ టాపర్. అలా చదువుకుంటూ ఉండగా 10th క్లాస్ రిజల్ట్స్ వస్తే అందులో స్టేట్ ఫస్ట్ వస్తాడు ఆ అబ్బాయి. ఆ యొక్క సందర్భాన్ని వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళందరినీ పిలుచుకొని ఒక పండగ వాతావరణంలో సెలబ్రేట్ చేసుకుంటూ ఉండగా వాళ్ళ అమ్మకి ఒక ఫోన్ వస్తుంది. వాళ్ళ మావయ్య ఆ అమ్మాయి వాళ్ళ అన్నయ్య ఎవరైతే ఉన్నారో వాళ్ళ భార్య, కొడుకు, కూతురు కారులో ఊరెళ్తూ యాక్సిడెంట్ అయి చనిపోయాడని. ఈ హఠాత్ పరిణామానికి వాళ్ళ చెల్లికి వాళ్ళ అన్నయ్య అంటే ప్రాణం, వాళ్ళ అన్నకి చెల్లి అంటే ప్రాణం. కాబట్టి ఈ చేసుకుని ఈ ఫంక్షన్ ఆపేసి ఇమీడియట్ గా బయలుదేరి అక్కడికి వెళ్ళిపోయేటప్పటికి వాళ్ళ అన్నయ్య కూడా చాలా మంచి వ్యక్తి, చాలా బాగా పెంచుకొని పిల్లలు కూడా చక్కగా పెద్దయ్యి మంచి చదువులు చదువుకుంటూ ఉండగా ఈయనొక్కనే ఒంటరిగా చేసి వెళ్ళిపోయేటప్పటికి ఆ బాధలో నుంచి ఆయన బయటికి రావటానికి చాలా కాలం పట్టింది. అంతకాలం ఆ చెల్లి వాళ్ళ కొడుకుని తీసుకొని వాళ్ళ అన్నయ్య దగ్గరే ఉండి చాలా కాలం అతని బాధ తీరే వరకు కొంతకాలం అతని దగ్గరే ఉండి ఇంకా 2 రోజుల్లో వెళ్ళిపోతామని అనంగా ఆవిడికి ఒక ఆలోచన వస్తుంది. అవును, నా కొడుకుని నేను బాగా పెద్ద పెద్ద చదువులు చదివించాలనుకున్నాను, వీడి స్కూల్లో కూడా టాప్ ర్యాంకర్, కాకపోతే వీడి పెద్ద చదువులు చదవాలంటే నా స్తోమత సరిపోదు. మా ఆయన చూస్తే తాగుడు వ్యసనాలకి డబ్బులను అవజేసేసి అవగొట్టేశాడు, మిగలటానికి ఏమీ లేవు. ఇప్పుడు గనక
మా అన్నయ్యని నేను జాగ్రత్తగా ఉపయోగించుకుంటే, ఈ కుర్రవాడిని గనక మా అన్నయ్య దగ్గరే పెడితే, మా అన్నయ్య మనసు మారి వేరే వాళ్ళని ఎవరినైనా పెళ్లి చేసుకోక ముందే నేను జాగ్రత్త పడితే గనక మా అన్నయ్యకి సంబంధించిన డబ్బు కూడా నా కొడుక్కే వస్తుంది. వాడి చదువుకు ఉపయోగపడద్ది. వాడి చదువులో ఎటువంటి ఇబ్బంది లేకుండా చదవటానికి మా అన్నయ్య డబ్బు నాకు ఒక ఆయుధం లాగా కనిపించిందన్న ఆలోచన వచ్చిన మరుక్షణం వాళ్ళ అబ్బాయికి చెప్తే వాడంటాడు, అమ్మా నిన్ను వదిలిపెట్టి నేను ఉండలేను, నాకు డబ్బులు వద్దు, ఏమి వద్దు, నేను ఏదైనా ఫ్రీ సీట్ తెచ్చుకుంటాను అని ఎంత చెప్పినా వినకుండా బలవంతాన్న ఒప్పించి వాళ్ళ అన్నయ్య దగ్గరికి వెళ్ళి ఈ మాట చెప్పుద్ది, అన్నయ్య మరి నీకు ఎవరు లేరు కదా, నేను అప్పుడప్పుడు వచ్చి వెళ్తూ ఉంటాను, నీకు పనులు అవి చేసి పెడతాకి వీడు తోడు ఉంటాడు, వీడిని ఎక్కడెక్కడన్నా కాలేజీలో చేపించండి అన్నయ్య అన్నప్పటికి ఆయన అంటాడు, అమ్మా తప్పు, నన్ను వదిలిపెట్టి నా భార్య పిల్లలు వెళ్ళిపోతే ఎంత లోటు ఎంత బాధో నేను భరిస్తున్నాను, ఆ బాధ వీడికి రాకూడదు, తల్లి బిడ్డలు కలిసే ఉండాలి, దురదృష్టవశాత్తు వదిలి వెళ్ళిపోతే ఎవరు ఏం చేయలేము కానీ ఎంత చెప్పినా ఏం పర్వాలేదు అన్నయ్య, నీ దగ్గర ఉంటే నా దగ్గర ఉన్నట్టే, నా దగ్గర ఉన్నట్టే నీ దగ్గర ఉన్నట్టే అని చెప్పి ఆయన్ను కూడా బలవంతంగా ఒప్పించేటప్పటికి కాదని లేక ఒప్పుకుంటాడు. కొన్ని రోజులు అయిన తర్వాత వీడికి అక్కడ వాళ్ళమ్మ, అక్కడ పెరిగిన వాతావరణం, అక్కడ ఉన్న చుట్టుపక్కల ఆ ఫ్రెండ్స్, ఆ స్కూల్ ఫ్రెండ్స్ వాళ్ళే గుర్తుకొస్తారు. వాళ్ళ అమ్మ దగ్గర ఉండి రోజు వాళ్ళ అమ్మతో అన్నం తింటూ వాళ్ళ అమ్మతో కబుర్లు చెప్పుకుంటున్న సంఘటనలే గుర్తుకొచ్చి వాడి ఇంట్లో నుంచి 2-3 సార్లు ఇక్కడ నుంచి పారిపోయి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తే మళ్ళాగా నచ్చ చెప్పి తీసుకొచ్చి ఒకసారి వాళ్ళ అన్నయ్యతో చెప్పుద్ది, అన్నయ్య నేను ఇక్కడ ఉంటే గనక వీడు నన్ను ఇంకా మర్చిపోడు, అందుకోసమని నేను ఒక వేరే ఊరు వెళ్ళిపోతాను, అప్పుడైనా వీడు ఉంటాడని చెప్పేటప్పటికి వాళ్ళ అన్నయ్య అంటాడు, ఎందుకమ్మా నువ్వు ఇంత కష్టపడుతున్నావు అంటే, లేదన్నయ్య నేను ఒంటరిగా వదిలిపెడతావు నాకు ఇష్టం లేదు, నేను వచ్చుందామంటే మరి మీ బావగారు ఉన్నారు కదా నీకు తెలిసిందే కదా అని చెప్పటికి సర్లే అని చెప్పి ఒప్పుకుంటే వదిలిపెట్టి వెళ్ళిపోతే వీడికి పిచ్చకపోతా ఉంటది కుర్రాడికి. అప్పుడు వాళ్ళ మావయ్య అంటే వాళ్ళ అమ్మల అన్నయ్య గారు అనుకుంటారు, ఓకే వీడికి ఏదైనా ఇష్టమైనవి వాడికి కావాల్సినవి మనం కొనిపెట్టి డబ్బులు ఇస్తే గనక తప్పనిసరిగా వీడు నాకు అలవాటు పడతాడని వాడు చక్కగా రోజు ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత బయటికి తీసుకెళ్ళటం, సినిమాలకి షికార్లకి తీసుకెళ్ళటం, మంచి కాలేజీలో వాడికి ఒక కాలేజీలో వాడు కోరిన గ్రూప్ జాయిన్ చేయించటం, వాడు వద్దన్నా సరే వెనకుండా వాడికి ఒక బండి కొనిపించటం, ఇవన్నీ చేస్తే డబ్బులు అవసరాలకి వించుకోరని రోజులు జేబులో డబ్బులు పెట్టి వెళ్ళిపోయేవాడు. తర్వాత వీడు ఈ డబ్బులకి అలవాటు పడినా వాళ్ళ అమ్మని అక్కడున్న పరిస్థితులు మాత్రం అవి గుర్తుకొచ్చినప్పుడల్లా ఇక్కడ నరకంలో ఉంటున్నట్టుగా ఉంటుంది. ఒకరోజు కాలేజీకి వెళ్ళిన తర్వాత అక్కడ ఒకసారి ఒక తల్లి వాళ్ళ అబ్బాయిని బండి మీద డ్రాప్ చేసి వెళ్ళేటప్పటికి వీడికి ఎప్పుడైతే ఆ తల్లి కొడుకులను చూశాడో, చూసావా మా అమ్మ అంటే నన్ను కూడా ఇలాగే కాలేజీకి తీసుకొచ్చేది కదా, వీడికి వీళ్ళమ్మ తీసుకొస్తుంది, వీడికి ప్రేమ దక్కకూడదు అని చెప్పి వాడు అనవసరంగా గొడవ పెట్టుకొని కాలేజీ గ్రౌండ్ లో కొట్టేస్తాడు. అలాగే ఎవరైతే తల్లులు కొడుకులు కలిసి ఉంటే వాళ్ళని ఏదో ఒక రకంగా హింసించటం వేధించడం మొదలు పెడితే ఆ కొత్తగా పరిచయం అయిన ఫ్రెండ్స్ ఆ కాలేజీ వాళ్ళు ఒకసారి కనపడి ఇతను మాట్లాడతారు, ఏంటి నీ పరిస్థితి ఏంటి, అసలు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు ఏంటి, నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావు ఏంటంటే వాడు కారణం మొత్తం చెప్తాడు. నేను అక్కడ ఉందాం అనుకుంటున్నాను, నన్ను ఇక్కడ తీసుకొచ్చి పెట్టారు, నాకు మా అమ్మ అంటే ప్రాణం, నేను ఇక్కడ ఉండలేకపోతున్నాను, నేను అక్కడే ఉండి చదివి నేను ఉద్యోగం సంపాదిస్తానని మాట ఇచ్చినా సరే ఇక్కడ తీసుకొచ్చి మా మావయ్య దగ్గర పెట్టారు, మా మావయ్య కోరిన డబ్బులు ఇస్తున్నాడు కానీ నా ప్రేమను మాత్రం కొనలేకపోతున్నాడు అనేటప్పటికీ వాళ్ళ ఫ్రెండ్స్ మైండ్ లో తలుక్కులు మెరుస్తుంది. అదేంట్రా కోరిన డబ్బులు ఇస్తానన్నా మావయ్యని వదిలిపెట్టేవాడు నువ్వే, మేము ఎన్ని డబ్బులు అడిగినా సరే మాకు 5 పైసలు కూడా ఇవ్వట్లేదురా మా ఇంట్లో తల్లిదండ్రులు, డబ్బులు ఎలా ఉపయోగించుకోవాలో మేము నేర్పిస్తామని చెప్పి వాడికి తెలియందే ఉంది.
అవసరమైన అనవసరమైన వ్యసనాలన్నీ నేర్పించేటప్పటికి చక్కగా ఆ వ్యసనాలకు అలవాటు పడిపోవటం, ఇంకా మూర్ఖంగా తయారైపోవటం, తల్లిదండ్రులు కనపడినప్పుడల్లా ఆ కొడుకులను కొడటం, ఇదే పని చేయటం. చివరికి ఈ డబ్బులు అవసరం, ఆ వ్యసనాలు కూడా పెద్ద పెద్ద వ్యసనాలకు వెళ్ళిపోయేటప్పటికి వాళ్ళ మామ ఇచ్చే డబ్బులు సరిపోయేటప్పటికి ఒకరోజు ఆయన క్యాంప్ వెళ్తే బీరువాలో ఉన్న నగలన్నీ తీసుకొని పారిపోతాడు వేరే ఊరు. వీళ్ళ ఫ్రెండ్స్తో కలిపి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయేటప్పటికి వాళ్ళ మావయ్య వచ్చి చూసేటప్పటికి బీరువాలు మొత్తం అన్నీ తెరిచేసి నగలన్నీ పోయి ఉంటే అప్పుడు వాళ్ళ అమ్మకు ఫోన్ చేస్తాడు. వాళ్ళ అమ్మ వచ్చి ఆశ్చర్యపోద్ది. అదేంటి అన్నయ్య వీడు ఇలాగే అయిపోవటం ఏంటి, నేను ఊహించలేదని. దానికి ఆ తర్వాత సంగతి, వాడు డబ్బులు తీసుకొని పారిపోయాడు, ఎక్కడున్నాడో ఏంటో, ముందు పోలీస్ కంప్లైంట్ ఇద్దామని చెప్పి వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇస్తారు. సరే మేము వెతుకుతామని చెప్తారు. ఈ కుర్రవాడి పరిస్థితి చివరికి ఆ డబ్బులన్నీ అయిపోయిన తర్వాత ఆ వ్యసనాలు తీర్చుకోవటానికి డబ్బు కావాల్సి వచ్చేటప్పటికి ఫ్రెండ్స్ దగ్గర వచ్చే మార్గం లేదు. ఇలాగా వీళ్ళ మామయ్య దగ్గరికి వెళ్తే నన్ను ఏం చేస్తాడో, డబ్బులు తీసుకొని వచ్చి పారిపోయాను, మా అమ్మ దగ్గరికి వెళ్ళినా ఈసారి మా అమ్మకి ఈ విషయాలు చెప్పేసే ఉంటాడు అని చెప్పి చిన్న చిన్న దొంగతనాలకు మొదలుపెట్టి అలాగ ఈ కుర్రవాళ్ళందరినీ వేసుకొని పెద్ద పెద్ద దొంగతనాలు చేస్తూ 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 ఒక్క 5 సంవత్సరాలు అయిన తర్వాత పోలీసు వాళ్ళకి పట్టుబడతాడు. ఎలాగా, ఒక ఇంట్లో దొంగతనం చేసి బయటకు వచ్చే ముందు ఆ బెడ్రూమ్ లో ఒక తల్లి కొడుకు ప్రశాంతంగా నిద్రపోతూ ఉంటారు. వీడు అలికుడు చూడకుండా ఉండేటప్పటికి ఆ కొడుకు ఆ తల్లి పక్కన ప్రశాంతంగా పడుకొని చూసేటప్పటికి వీడిలో ఉన్న మృగం బయటకు వచ్చి నేను కూడా నా అమ్మతో ఉంటే ఇంతే ప్రశాంతంగా ఉండేవాడిని, నాకు దక్కని ప్రేమ వీడికి ఎందుకు దక్కాలని ఒక కత్తి తీసుకొని వాడిని ఇష్టం వచ్చినట్టు పొడిసేసేటప్పటికి కేకలేసేటప్పుడు బయట వాళ్ళు పట్టుకుంటారు, పారిపోతారు. అప్పుడు పోలీసు వాళ్ళు వీళ్ళు ఇచ్చిన ఫోటో ఆధారంగా వీళ్ళు పిలిపిస్తే అక్కడికి వెళ్ళేటప్పటికి కోర్టు వాడికి యావజ్జీవ శిక్ష వేస్తుంది. వీళ్ళ మావయ్య వేరే ఊరికి జాబ్ ట్రాన్స్ఫర్ అయిపోయి వేరే ఊరికి వెళ్ళిపోయి అక్కడ తన ఆఫీసులోనే పనిచేస్తున్న ఒక విడో, అంటే భర్తని చనిపోయిన ఆవిడ్ని పెళ్లి చేసుకొని ఆవిడతో హ్యాపీగా సెటిల్ అయిపోతాడు. ఈ పరిణామాలన్నీ చూసిన ఈ కుర్రవాడి తండ్రి తన తప్పు తెలుసుకొని వాళ్ళ భార్య దగ్గరికి వచ్చి, నన్ను క్షమించు, ఇంతకాలం నేను చేసిన లోటుపాట్ల వల్ల ఈ కుటుంబం ఇలా తయారైపోయింది, ఇక నుంచి నిన్ను జాగ్రత్తగా చూసుకుంటానని చెప్పి వాళ్ళిద్దరూ సెటిల్ అయిపోయి కలిసిపోతారు. కానీ ఏ తప్పు చెయ్యని తన ఆలోచనలకి వ్యతిరేకంగా, తనకిష్టానికి వ్యతిరేకంగా వాడికి డబ్బులు ఉంటే సరిపోద్ది, మంచి స్టేజ్లోకి వెళ్ళిపోతాడు అని వాడి మనస్సులోకి లేని ఆలోచనలు ఎన్ని చెప్పిద్దామని చెప్పినా వాడి మనస్సు మారకుండా టాపర్ స్టూడెంట్, స్టేట్ ఫస్ట్ వచ్చిన వాడు యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తూ జైల్లో ఉంటే వాడిని చూస్తాకి వీళ్ళు తల్లి దగ్గరికి వెళ్తే, నేను ఇలాగ తయారవటానికి కారణం నువ్వే, మళ్ళా ఒక్కసారి నన్ను చూస్తాకు వచ్చావంటే గనక నిన్ను కూడా చంపేసి మరణశిక్ష వేసిన భరిస్తాను గాని నీలాంటి తల్లులు మాత్రం నేను క్షమించను అనేటప్పటికీ ఆ మాటలు విని ఆ తల్లి కుప్పకూలిపోద్ది. మై డియర్ ఫ్రెండ్స్, చాలా మంది డబ్బులు పెట్టి ఏదైనా కొనొచ్చు అనుకుంటారు, కొనొచ్చు. కానీ ఒక వ్యక్తి యొక్క మనస్సును కొనాలంటే మీకు ఎన్ని తరాలైనా ఎన్ని జన్మలెత్తినా వాడంతట వాడు మారితేనే వాడు మనస్సుని మనం అదుపులోకి తీసుకొని ఆనందించవచ్చు. కానీ డబ్బులతో కొందామని కొత్త కొత్త రుచులు వ్యసనాలు అలవాటు చేసి వాడు మనస్సును మారుద్దామని చూస్తే
పిల్లలను తప్పనిసరిగా చెడగొట్టిన వాళ్ళు మనమే అవుతాం. ఈ వీడియో చూసిన వాళ్ళు ఈ కంటెంట్ నచ్చితే నలుగురికి షేర్ చేయండి. ఎందుకనంటే చిన్న చిన్న పిల్లలే, చిన్న చిన్న పిల్లల్ని ఈరోజు మర్డర్లు చేసేస్తున్నారు చిన్న చిన్న విషయాలకి. నిన్నే చూశాను, క్రికెట్ బ్యాట్ కోసం అమ్మాయిని పొడిసేసాడంటే పిల్లలు ఏ రకంగా తయారవుతున్నారు, వాళ్ళ యొక్క ప్రవర్తన ఎలా ఉంటుందో గమనించవలసిన బాధ్యత మాత్రం తల్లిదండ్రులదే. థ్యాంక్ యూ.